ఫ్రెండ్స్, ఎందుకు కొందరు తెలివైన వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేరు అండ్ అగెనెస్ట్ రివర్స్ టు దట్ ఎందుకు కొంతమంది సాధారణంగా ఉన్నా కూడా వాళ్ళు అంత తెలివైన వాళ్ళు కాకపోయినా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు లైఫ్లో? కారణం ఏంటి? క్వశ్చన్ మరొకసారి. తెలివైన వాళ్ళు కొంతమంది సక్సెస్ఫుల్ కాలేరు అండ్ అతి సాధారణంగా ఉన్న కొంతమంది చాలా సక్సెస్ఫుల్గా అవుతారు. కారణం ఏంటి? సక్సెస్ కావాలంటే తెలివి ఉండాలా? తెలివి ఉండొద్దా? ఇంకొక ప్రశ్న. కన్ఫ్యూజన్స్, రైట్? కానీ దీనికి అత్యంత సులువైన సమాధానం ద స్ట్రేంజర్స్ సీక్రెట్ బుక్ లో ఆల్ నైటింగేల్ చెప్తాడు. పర్సిస్టెన్స్. ఎవరైతే పర్సిస్టెన్స్ గా నిబద్ధతగా తన లక్ష్యం వైపు ముందుకు వెళ్తూ ఉంటాడో, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు అచీవ్ మై గోల్, ఎవరైతే కన్సిస్టెంట్ గా పర్సిస్టెంట్ గా అదే పనిని తిరిగి తిరిగి చేస్తూ ఉంటారో వారికి సక్సెస్ అనేది చాలా చాలా సులువు, ఈజీ అని అంటాడు ఎర్ల్ నైటింగేల్. ఎస్, మనము మన లక్ష్యాన్ని ఛేదించే దిశలో ఆర్ అందుకునే దిశలో మనము నిబద్ధతగా ముందుకు వెళ్తే డెఫినెట్ గా సక్సెస్ అనేది మనదే అవుతుంది అంటాడు. ఆ పర్సిస్టెన్స్ కి మరో పదం ఆర్ ఫెయిత్ అంటాడు. మనందరము ఫెయిత్ అనే పదాన్ని చాలా ఫ్రీక్వెంట్ గా ఉపయోగిస్తాము, బట్ ఎర్ల్ నైటింగేల్ మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ ఫెయిత్ హీ యూజెస్ ద వర్డ్ కాల్డ్ పర్సిస్టెన్స్. అంటే ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు పర్సిస్టెన్స్. ఎంత నిబద్ధతగా మనం అనుకున్న గోల్ని మనం అచీవ్ చేస్తాము అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం పర్సిస్టెంట్గా ఒక గోల్ కోసం పనిచేస్తున్నామో, మన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, మన లక్ష్యాన్ని ఛేదించే దిశలో మనం చేసే ప్రయాణాన్ని మాత్రం ఏవీ ఆపలేవు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ తాత్కాలికమే, ప్రొవైడెడ్ మనం ఆగితే తప్ప. అండర్స్టూడ్? మనం ఆగినంత వరకు ఏ అడ్డంకులు కూడా మనల్ని ఆపలేవు. కాబట్టి ఎర్ల్ నైటింగేల్ ఏం చెప్తాడంటే, సక్సెస్ఫుల్ పీపుల్, దే కీప్ ఆన్ గోయింగ్, దే కీప్ ఆన్ మూవింగ్, దే డోంట్ క్విట్, దే విల్ లెర్న్ బట్ దే డోంట్ క్విట్, దే విల్ లెర్న్ అండ్ మూవ్ ఆన్, లెర్న్ మూవ్ ఆన్, మూవ్ ఆన్ మూవ్ ఆన్. చాలా చాలా కన్సిస్టెంట్ గా వాళ్ళు ముందుకు అడుగులు వేస్తూనే ఉంటారు. ఆ, మీకు ఒక బలమైన ఎగ్జాంపుల్ కావాలి అని అంటే, ఆ, ఒరిస్సాలో, సారీ, బీహార్లో దశరథ్ మాంఝీ అని ఒక సాధారణ పేద కుటుంబం చెందిన వ్యక్తి ఒక పెద్ద కొండను, గుట్టను తవ్వాడు. ఎంతమందికి మీకు తెలుసో ఈ విషయం నాకు తెలియదు. మీ అందరికి తెలిస్తే దశరథ్ మాంఝీ అని టైప్ చేయండి, లేకుంటే మీరు గూగుల్ చేయండి, లేదా నా యూట్యూబ్ ఛానల్లోనే దశరథ్ మాంఝీ గురించి నేను ఒక అద్భుతమైన వీడియో చేశాను, చూడండి మై డియర్ ఫ్రెండ్స్. దశరథ్ మాంఝీ బీహార్లో ఆ, ఒక ఒక మారుమూల పల్లె గ్రామంలో ఉంటాడు. తన భార్యకు అనారోగ్యం వల్ల అతను వాళ్ళు ఉన్న ఊరు నుంచి హాస్పిటల్ తీసుకెళ్లాలంటే దాదాపు 70-80 కిలోమీటర్లు దూరంలో ఉంటది. అది ఒక రాత్రి వేళ జరిగినటువంటి ఇన్సిడెంట్. ఆ ప్రయాణంలో అతను తన భార్యను కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. చాలా బాధాకరం. ఎందుకంటే తను సరైన సమయంలో తన భార్యను తను హాస్పిటల్ తీసుకువెళ్ళలేని పరిస్థితి. అటువంటి దుర్భరమైన పరిస్థితులలో నా పల్లె ఉంది, నా గ్రామం ఉంది, దీనికి నేను ఏదైనా సరే ఆ చేయాలి అనే దృఢ సంకల్పంతో తను ఒక గుట్ట ఉంటుంది, ఆ పల్లెకు ఆ పట్టణానికి మధ్యలో ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ ఉండటం వల్ల చుట్టూ తిరిగి వెళ్ళి ఒక 70-80 కిలోమీటర్లు దాదాపు చుట్టూ తిరిగి వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళాల్సి వస్తుంది ఏదైనా అవసరం ఉంటే, పట్టణానికి వెళ్ళాల్సిన అవసరం వస్తే.
సో దానికి ఏ ప్రభుత్వము, ఏ రాజకీయ నాయకులు, ఏ ప్రభుత్వాధికారులు ఎవరూ సహకరించలేదు ఆ రోడ్ వేయడానికి. బట్ దశరథ్ మాంఝీ మాత్రం తన శక్తిని తను నమ్ముకున్నాడు. పర్సిస్టెంట్గా ప్రతిరోజు ఆ గుట్టను తొలచడం మొదలుపెట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, నమ్మటానికి చాలా చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే గుట్టను తవ్వగలుగుతామా, ఎస్ అనే ఆలోచనే మనకు దిమ్మ తిరిగిపోయేలా చేస్తుంది. బట్ హీ మేడ్ ఇట్. ప్రతిరోజు తను ఆ గుట్టను తవ్వుతూ 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 దాదాపు 30 ఏళ్ళు కష్టపడ్డాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ శ్రమను చూసి ఆ రోడ్డు అంతా వేసినాక అప్పుడు ప్రభుత్వం వచ్చి ఆ టాప్ రోడ్ వేయటం జరిగింది. బట్ అతను ఆ రోడ్డును ఆ గుట్టను తొలిచాడు, రోడ్డును వేశాడు. దట్స్ ద పవర్ ఆఫ్ పర్సిస్టెన్స్, మై డియర్ ఫ్రెండ్స్. అందుకు అతని శక్తికి నిదర్శనంగా ఆ రోడ్డుకి వాళ్ళు టైటిల్ కూడా చేశాడు, దశరథ్ మాంఝీ రోడ్ అని చెప్పేసి. ప్రభుత్వం వారిని ఆ రోడ్డు పెట్టి సత్కరించడం, తర్వాత అందరూ అతన్ని అప్రిషియేట్ చేయటము, ఎట్సెట్రా ఎట్సెట్రా సహజమే కదా, అవన్నీ చేస్తారు. ఇక్కడ ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ద పవర్ ఆఫ్ పర్సిస్టెన్స్గా ఉంటే అన్నీ 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 మీకు తెలుసు కదండి, రాళ్ళు కూడా కరిగిపోతాయని అంటారు కదా. కన్సిస్టెంట్గా నీటి చుక్క ఒక రాయి మీద పడుతుంది అనుకోండి, నీటి బిందువులు, రాయి కూడా కరిగిపోతుంది. సో దట్స్ ద పవర్ ఆఫ్ పర్సిస్టెన్స్. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్, వీ షుడ్ బి పర్సిస్టెంట్ ఇన్ అవర్ యాక్షన్స్, ఇన్ అవర్ థాట్స్, ఇన్ అవర్ మూమెంట్, గ్రోత్ గ్రోత్ స్టెప్స్ ముందుకు పోవాలంటే మనం పర్సిస్టెంట్గా మన యాక్షన్స్ అనేవి ఉండాలి. సో ఆర్ యూ పర్సిస్టెంట్ టు అచీవ్ యువర్ గోల్స్? ఇఫ్ ఎస్, టైప్ అవుట్ పర్సిస్టెన్స్ ఇన్ ద కామెంట్ బాక్స్ బిలో. Thank you, my dear friends. Thank you for watching this video. And keep watching, keep liking, keep sharing this video. And don't forget to subscribe to inspire me to share more videos to you. Thank you. With that note, this is Giridhar Kumar signing off. Thank you, my dear friends. See you in the next video.